శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనాం విత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तुते వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे. मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం మొన్న ఈ భగవద్గీతలో చాలా ప్రముఖమైనటువంటి ఆ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభిః అని ఈ శ్లోకానికి భాష్యం కొంత చూసాము. అందులో శంకరుడు ఇచ్చినటువంటి అర్థంతో పాటు మామూలుగా అంటే సింపుల్గా చెప్పాలంటే ఉన్న వస్తువు ఉంటూనే ఉంటుంది, లేని వస్తువు ఉండడం అనేది ఉండదు, అంతే మొత్తం ఈ శ్లోకానికి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మహర్షులు చూశారు, తెలుసుకున్నారు.
దాని ప్రకారంగా వాళ్ళు అలా వాళ్ళ జీవితాలను కూడా అలా గడుపుకుంటున్నారు. నువ్వు కూడా అర్జున అలా వాళ్ళు మహానుభావులందరూ ఎలా అయితే అసలు విషయాన్ని ఉన్న విషయాన్ని యథాతథంగా నేర్చుకున్నారో తెలుసుకున్నారో నువ్వు కూడా అలా ఉండు. అది దీని యొక్క భావం స్థూలంగా. ఇందులో అయితే ఇందులో కొంత దూరం వెళ్ళిన తర్వాత లాజిక్‌లో వెళ్ళిపోయారు. తర్కంలోకి వెళ్ళిపోయారండి ఇంకా. ఇంకేతండి అక్కడ ఈ తర్కశాస్త్రంలో పదార్థం గురించి, వస్తువు యొక్క ఉనికి గురించి చాలా విశేషమైనటువంటి చర్చ జరుగుతుంది తర్కశాస్త్రంలో. అంచేత ఆ తార్కికులు ఎవరు కూడా మళ్ళీ తార్కికులు ఎవరు కూడా మళ్ళీ దీన్ని ప్రశ్నించకుండా ఉండడం కోసం ఆ తర్కశాస్త్రంలోని విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారండి. అంటే ఒక వస్తువు ఉందా? లేదా? వస్తువు అంటే ఏమిటి? ఇది మొత్తం చాలా విస్తారమైన చర్చ జరుగుతుందక్కడ. వస్తువు ఉంది అంటే అర్థం ఏంటి? వస్తువు లేదు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఎన్ని అంతర్భాగాలున్నాయి? అని ఇలాంటి విషయాలన్నిటి కూడా కొంచెం మనకి కష్టంగా ఉన్నట్టు కనిపిస్తుందండి. అంటే ఆ జటిలమైనటువంటి ఆ లాజిక్‌లోకి మనం సామాన్యంగా మనం ఎప్పుడు వెళ్ళమండి. ఇప్పుడు మన ఇంట్లో స్కూటర్ తాళాలు చాలా సార్లు అదే ఉదాహరణ చెప్తున్నాం. ఇంట్లో స్కూటర్ తాళాలు ఎక్కడో పెట్టాం. "అరేయ్ అబ్బాయి తాళం ఎక్కడుందో చూసిరారా" అంటాం. ఆ టేబుల్ మీద చూడరా అంటే టేబుల్ మీద తాళం లేదు నాన్న అన్నాడు. "నువ్వేం చూసావు? తాళాన్ని చూసావా? తాళం అక్కడ లేదంటున్నావు. తాళాన్ని చూడలేవు. మరి ఏమిటి చూసావు? లేదు అని ఎలా చెప్తున్నావు నువ్వు? ఏదో చూసావు కదా! ఏం చూసావు అక్కడ?" అంటే తాళం లేకపోవుటను చూసాను అని చెప్పాలి వాడు. చూడలేదు అనకూడదు వాడు. చూసాడక్కడ. వెతికాడు. వాక్య రూపంలో చెప్పొస్తే తాళం లేకపోవుటను చూసావు. సో, లేనప్పుడు నువ్వెలా చూస్తావు? అంచేత అది ఆ పదము అది ఉన్న పదార్థమా? లేని పదార్థమా నువ్వు చూసింది? ఇది చాలా జటిలమైనటువంటి సమస్య అండి. అలాగే చీకటి అనేది ఉంది. చీకటి అంటే ఇది భావ భావ పదార్థమా? అభావ పదార్థమా? అంటే ఎప్పుడూ ఉండనిదా? కానీ చీకటి అందరం చూస్తూనే ఉన్నాం. రాత్రి పగలు అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చర్చలోకి ఒక చోటకి వెళ్ళిపోతే తప్ప దీనికి ఆ తర్కంలో మాట్లాడేటటువంటి వాళ్ళకి ఈ శ్లోకం యొక్క తత్వాన్ని చెప్పడం కోసమని ఆయన అందులో ప్రవేశించేశారింక. అయితే మనం అందులో ప్రవేశించాలంటే మనకి కొంచెం అసల ఆ పారిభాషిక పదాలని తెలియాలి కదండీ! దానికోసం చిన్న 1, 2 పేజీల కింద రాశాను. ఇది ఎంతవరకు నేను మీకు విషయాన్ని అందించగలనో తెలీదు. నాకే డౌటుంది. ఇప్పుడు సత్ అనే పదం కొంచెం జాగ్రత్తగా విందాం. మెల్లగా చెప్పుకుందామండి. ఇప్పుడు చెప్పబోయేటటువంటి భాష్యం ఈ పదాలతోటి నిండి ఉంటుంది. ఆయన ఎప్పటికప్పుడు ఘటము, పటము అనే మాట వాడుతుంటారండి. వస్తువు గురించి చెప్పడానికి. ఘటం అంటే కుండ. పటము అంటే వస్త్రం. మనం పటం అంటే మనకేదో మన ఫోటో రాముల వారి పటం అంటాం. ఆ పటం అంటే అక్కడ అది ఫ్రేమ్ కాదు. ఫోటో ఫ్రేమ్ కాదు. పటము అంటే వస్త్రము అని అర్థం. ఇప్పుడు ఇలా మన ఇంట్లో కొన్ని వందల వస్తువులున్నాయండి. విశ్వంలో అనంతమైన వస్తువులున్నాయని చెప్పుకున్నాం. దాన్ని ఏమని చెప్తాం? ఉదాహరణకు 2, 3 వస్తువులు చెప్పాలంటే ఘటం ఉంది. అక్కడ ఉంటే ఎదురుగుండా కుండ ఉంటే ఘటం ఉంది. ఓ వస్త్రం ఉంది. ఓ పుస్తకం ఉంది. అలా ఎన్ని లిస్ట్ అయితే మరి ఎన్ని చెప్పగలం అని చెప్పి ఆఖరి వస్తువు ఏదో అక్కడ ఏదైతే ఉందో అది ఉంది అని అంటామండి. ఉన్నంత సేపును. సరే. ఇప్పుడేమంటారంటే ఈ ఘటము ఉంది అనే దాంట్లోంచి ఆ కుండని అక్కడి నుంచి పట్టుకుపోయారండి. అక్కడ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ 2 పదాలున్నాయి చూసుకోండి. ఘటము అనేదొకటి, ఉంది అనేదొకటి. 2 పదాలున్నాయి. ఈ 2 పదాలు కలిపి ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాయి మీకు. అంటే ఎలాగా? అంటే ఎర్రటి కలువ అన్నామనుకోండి. ఎర్రటి కలువ లేదా నీల కమలం, నల్లగా ఉండేటటువంటి తామర పువ్వు అన్నాం. అందులో ఏది అసలు విషయం? తామర పువ్వు. దాని రంగేమిటి? నల్లగా ఉందనో, ఎర్రగా ఉందనో అంటాం. 2 పదాలున్నాయి. 2 ఒకటి విశేషణం అవుతుంది. ఒకటి విశేష్యం అవుతుంది. అంటే తామర పువ్వు యొక్క రంగేమిటి? అది ఎలా ఉంది? అంటే చెప్పేది ముందర నీలం రంగో, ఎరుపు రంగో ఏదో చెప్తాం అక్కడ. అది విశేషణం. ఈ విశేషణం దేన్ని వర్ణిస్తోంది? ఏ వస్తువుని వర్ణిస్తోంది? తామర పువ్వును వర్ణిస్తోంది. అది విశేష్యం. అంటే అసలు ప్రధానమైన పదార్థం ఏదైతే ఉందో అది విశేష్యము. ఆ పదార్థాన్ని వర్ణించేటటువంటి పదం ఏమైనా ఉంటే అది విశేషణం. ఇది అందరం మామూలుగా ఇది ఆ మాత్రం గ్రహించగలం. ఇది తెలుస్తుందండి. ఇప్పుడిక్కడ
ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఘటము ఉంది అనేటటువంటి మాట వాడుతుంటే మన క్లాసులో ఉన్నానండి, తర్వాత మాట్లాడతానండి. ఇక్కడ ఘటము ఉంది అన్నప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఘటము అనేది ఒకటి, ఉండుట అనేది ఒకటి. ఈ 2 కలిపి మన దృష్టిలో ఒక చిన్న ఓ ఇమాజినేషన్‌లో అక్కడ ఎదురుగుండా ఒక కొండ ఉన్నట్టుగా మనకు జ్ఞానం కలుగుతోంది. ఇప్పుడు ఇందులోంచి ఆయన ఏమంటారంటే ఘటం తీసేసామండి అక్కడి నుంచి. ఘటం పగలగొట్టేసామో, లేదా తీసేసి దాచేసామో, ఏదో చేసామో, పక్క గదిలో పెట్టేసాం. ఇప్పుడు ఈ ఘటం అనేది ఇంటూ మార్క్ పెట్టేసామండి ఈ వాక్యంలో, ఈ 2 శబ్దాల్లో. ఈ ఉంది అనే పదం ఉందా లేదా? ఉంది. అలాగే రెండో వస్తువు మన ఇంట్లో 10 వస్తువులున్నాయి అనుకుంటే, మొదటి వస్తువుని తీసేసినా మిగతా 9 ఉన్నాయి. ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అంటే పటం ఉంది అనేది సత్యం, పుస్తకం ఉంది అనేది సత్యం. అలాగే ఆఖరి వస్తువు కూడా ఎన్నైతే ఉంటాయో అన్ని వస్తువు. మిగతా ఒకటి లేకపోయినా మిగతా అన్నీ కూడా ఉన్నాయి. అలా అన్ని వస్తువుల్ని కూడా తీసేయడం ప్రారంభించామండి. ఘటన తీసేసాం. కానీ ఉంది అనే పదం ఉంది. పటం తీసేసాం. కానీ ఉంది అనే పదం ఉండిపోయింది. అదే. పుస్తకాన్ని తీసేసాం. అలా అన్ని వస్తువులను తీసేసి ఆఖరి వస్తువు ఒకటి ఉంచామండి. ఆ ఉంది అనే మాట మిగులుతోందా లేదా? మాట మాత్రం మిగులుతోంది. మనం తీసేసిన ఘటాన్ని తీసాం. దాన్ని ఉండడాన్ని తీయటం లేదు. ఘటాన్ని పగలగొట్టేయట్లేదు. సర్వనాశనం చేసేయట్లేదు. యాటమ్స్ లేదంటే మాలిక్యూల్స్, యాటమ్స్ అందులో వెళ్ళిపోవట్లేదు మనం. పదం, ఆ పదము, ఆ పద అర్థము. ఉంది అనే మాట మాత్రం మిగిలిపోతుందండి. అంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ అన్నీ వెళ్ళిపోయినా కానీ ఆఖరి ఒక్క వస్తువు ఉంటే చాలండి. ఆ ఉందనే మాట మిగులుతుందా? మిగలదా? 10 వస్తువులు ఉన్నప్పుడు 9 వస్తువులు తీసేసాం. ఆ ఉంది అనేది మాత్రం ఇంకా మిగులుతూనే ఉంది. ఈ ఆఖరి వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఎవడు తీయలేటండి. ఆఖరి వస్తువుని తీయలేడు ఎవడును. అన్నీ పోయినా కానీ మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో అది ఉంటూనే ఉంటుంది. చివరికి ఉందనే మాట శాశ్వతమైందా కాదా అని ప్రశ్నించారండి. నువ్వు ఘటాన్ని తీసేయొచ్చు, పటాన్ని తీసేయొచ్చు, పుస్తకాన్ని తీసేయొచ్చు, ప్రపంచంలో ఎన్నున్నాయి అన్ని వస్తువులను తీసేయొచ్చు. కానీ ఒక వస్తువుని మాత్రం నువ్వు తీసేయలేవయ్యా. అంతసేపు కూడా అది ఉన్నంతసేపు మళ్ళీ ఉందనే పదం ఉంటుంది కదా! అందుచేత ఏమంటారు చెప్తారంటే అండి, ఘటం పోయినా సరే, వస్త్రం పోయినా సరే, ఉంది అనేది ఉంటూనే ఉంటుంది. గుర్తెట్టుకోండి. ఆఖరి వస్తువు ఉండదు. ఆ ఆఖరి వస్తువు ఏమిటి? అది పరబ్రహ్మం అండి. దాన్నెవరు తీయలేరు. దాన్నెవరు తీయలేరు. అంచేత ఆ ఉండడాన్ని ఏమంటారంటే ఆ ఉండుట అనే పదం ఏదైతే ఉందో అదే బ్రహ్మం అనే మాటటండి. ఈ వస్తువులన్నిటిలోనూ కూడా చివరికి మిగిలిపోయింది ఏమిటంటే ఉండుట. ఆ ఉండుటనే బ్రహ్మం అంటారు. దీనికి సత్తులో ఉండుటనే ఏమంటారంటే సత్ అంటారు. సత్తు, సత్యము, సాత్వికం అన్నీ కూడా సత్తులోంచే వచ్చినటువంటి పదం. సత్ అంటే ఉండుట. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే బీ ఇట్ హాస్ బీన్ దేర్. బీ అనే పదం నుంచి వచ్చినవే. ఈజ్ గాని అన్నీ అందులోంచి వచ్చినటువంటివి. ఉండుట అనేటువంటి దాన్ని మాత్రం ఎవరు తీయలేరయ్యా. అది మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే మరి మిగతా వాటిని ఏమంటామయ్యా? ఇవి కాసేపు ఉండొచ్చు, కాసేపు అంటే ముందర లేవు. మనం చెప్పుకున్నామండి. ప్రాగభావము, విధ్వంసాభావం చెప్పుకున్నామండి. ప్రధ్వంసాభావం. అది ఆ వస్తువు ఉత్పత్తి అయ్యే ముందు ఆ వస్తువు లేదు. ఆ వస్తువు ధ్వంసం అయిపోయిన తర్వాత ఆ వస్తువు లేదు. మధ్యలో కొంతసేపు ఉంది. అదొక నానో సెకండ్ కావచ్చు, లేదా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు. ఇలాగ టెంపరరీగా కాసేపు ఉంటూ వచ్చినటువంటి వస్తువులు. మొత్తం ప్రపంచంలో, విశ్వంలో ఉన్న అన్ని వస్తువులు కూడా టెంపరరీ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉండి, పూర్వం లేవు, తర్వాత ఉండనటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు కూడా అవి ప్రూవ్ చేస్తూ ఉంటాయండి. వాటన్నిటిని ఒక కేటగిరీలో పెట్టారు. అలా టెంపరరీగా ఉండే వాటన్నిటిని కూడా అసత్తులు అని తేల్చేశారండి. టెంపరరీగా ఉంటాయి. అసలు ఎప్పుడూ ఉండనివి కూడా కొన్ని వస్తువులున్నాయండోయ్. ఎప్పుడూ ఉండవసల. శశి శృంగము, చెవల పిల్లికి కొమ్ములు. చెవల పిల్లికి కొమ్ములు ఉండవు, అసలు ఎప్పుడు ఉండవు. గగన కుసుమము, ఆకాశంలో పుష్పం. చెట్టు కొమ్మ ఆకాశంలో లేస్తే అప్పుడు పువ్వులుంటాయి. గగన కుసుమ ఎప్పుడు ఉండనటువంటిది. అలాగే కొంచెం కురుడు మాట అనుకోండి, కానీ చెప్పుకుందాం, ఉదాహరణ కోసం చెప్పాలని చెప్పేస్తున్నాను. వంధ్యాపుత్రుడు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఒక పిల్లాడు. వంధ్యాపుత్రుడు. ఇవన్నీ కూడా ఎటువంటివంటే ఎప్పుడూ ఉండవవి. అవి ఎప్పుడూ అసత్తులే. ఇవి కొన్నాళ్ళు ఉన్నాయి.
కొన్నాళ్ళు ఉంటాయి. అవి ఎన్నాళ్ళు ఎంతసేపు అనేది వాటి యొక్క పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా అసత్తుల కిందే లెక్క. ఉండేది ఇక్కడ చెప్పాను. ఈ ఉంది అని ఆఖరి ఆ వస్తువు మాత్రం ఉండిపోతుంది చూసారా? ఆ ఉంది అనే దాన్ని సత్తు అంటారండి. ఇది ఒక రకమైన విశ్లేషణ. ఇందులో మనకు రాబోయే చర్చ. ఇప్పుడు ఒక పదార్థం మనం చూస్తున్నాం మన ఇంట్లో ఉన్నటువంటి ఇది ఇంకో భాగం. వస్తువు రకరకాల వస్తువు. కొండ అక్కర్లేదు. బీరువా కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా టేబుల్ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, బీరువాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఉండడానికి, అది ఏర్పడడానికి కొన్ని రా మెటీరియల్స్, ఒక ప్రొసీజరు. ఏదైనా సరే ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి కొన్ని రా మెటీరియల్స్, ఆ రా మెటీరియల్స్‌ని అసెంబ్లింగ్ చేయడం. దాన్ని ఇతి కర్తవ్యత అంటారు. ఎలాగా వీటన్నిటిని కలిపితే ఆ వస్తువు తయారవుతుంది. అలా దాని ప్రాసెస్ అనమాట. సో, రా మెటీరియల్స్ ప్లస్ సమ్ ప్రాసెస్ ప్లస్ దానికి హెల్ప్ చేసేటట్టు కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా కావాలి. ఒక సాధనము, అసలు ఒరిజినల్‌గా రా మెటీరియల్స్ ఉండాలి. కొన్ని సాధనాలుండాలి. ఇతి కర్తవ్యత. ఆ ప్రాసెస్ తెలిసుండాలి కార్పెంటర్‌కి వాడికో అది చేస్తున్నవాడికి. ఆ 3 వస్తే అప్పుడు ఆ పదార్థం తయారవుతుందండి. ఇది యూనివర్సల్ రూల్ ఇది. ఇందులో కొన్ని మిస్ అవ్వచ్చు. కొన్ని సహజంగా ఏర్పడిపోయి ఉండొచ్చు. ఏదైనా మొత్తం ఈ 3 దాటి నాలుగోది ఏం లేదు. దాన్నేమంటారంటే అప్పటికి దానికి కారణం అని అంటారు. ఆ రా మెటీరియల్స్‌ని. లేక ఆ సాధనం కూడా ఓ ఇన్‌స్ట్రుమెంట్, అది కూడా మెటీరియలే. అవన్నీ ఉంది కనుక ఈ పదార్థం తయారైంది. అసలు ఈ పదార్థాన్ని వదిలిపెట్టేసి ఈ రా మెటీరియల్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే వాటి సంగతి చూద్దామండి. అవి కూడా పదార్థాలే గదా! ఆ రా మెటీరియల్ కూడా ఓ షేప్‌లో ఏదో ఉంటుంది. ఆ షేప్‌లో ఉండడానికి దానికి ముందర ఇంకో షేప్‌లో ఏదో ఉండాలి. దానికి ఏదో కొన్ని ఇన్‌పుట్స్ ఉండాలి. అంటే ఈ కారణం 1 అనేది కూడా ఒక పదార్థం అయ్యుంటే, దానికి రా మెటీరియల్స్ ఏమిటి? దానికి మూల పదార్థాలేమిటి? ఇవి కారణం 2 అనేటటువంటిది ఈ కారణం 1 అనేటువంటి మనం పదార్థం చెప్పేప్పుడు కారణం అంటాం గానీ, కారణం 2 దృష్ట్యా చూస్తే కారణం 1 కూడా ఒక పదార్థమేనండి. కారణం 3 దృష్ట్యా చూస్తే కారణం 2 కూడా ఒక పదార్థమే. ఇంకా దానికంటే దాని లోపల ఇంకా లోపల ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ వీటిని ఏమంటారంటే పరంపరా కారణములు. చిన్న ఉదాహరణండి. అంటే తర్కంలో ఎలా వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కుండ ఎలా తయారైంది? కుండకి తయారవ్వడానికి కారణం ఎవరు? మట్టి ప్రధానం. మట్టి లేకపోతే కుండ క్వెషనే లేదు. మట్టి అక్కడ ఉంటే ఆటోమేటిక్‌గా కుండ తయారైపోతుందా? లేదు. ఆ చక్రం ఉండాలి. మట్టి ముద్దుంది. ఆ చక్రం ఉంది. తయారైపోతుందా కుండ? లేదు. దాన్ని కుండగా మార్చే ఒక కుమ్మరతను వ్యక్తి కూడా కావాలి. సరే. ఇప్పుడు ముగ్గురొచ్చారండి. అంటే ప్రధానమైనటువంటి రా మెటీరియల్స్‌లో కుండ, సాధన మట్టి, సాధనం కిందేమో ఆ చక్రం, చేసేటటువంటి వ్యక్తి ఒకడు. ఇవన్నీ ఉండగా ప్రాసెస్ ఒకటుంది. వాడికి కూడా అన్నిటికి ఒకటే ప్రాసెస్ కాదు. పిడతలు చేయాలని ఓ టెక్నిక్ ఉంటుంది. కుండలు చేయడానికి ఇంకోటుంటది. ఇంకో వస్తువు చేయడానికి ఇంకో రకమైన టెక్నిక్ వాడతారు. అయితే ఇప్పుడేమన్నారంటే, "ఏమయ్య! ఈ కుమ్మరి ఉన్నాడే, కుమ్మరి వాళ్ళ అమ్మా, నాన్నలైతే వీడెక్కడ పుట్టుంటాడయ్యా వీడు? వాడు కారణం కాదా?" అని అడిగాడండి ఒకాయన. కుమ్మరికి ఓ తల్లిదండ్రి ఉండాలి కదా! వాడు కారణం అవునా కదా! ఆ! బానే ఉంది చెప్తున్నది కారణమే. వాడు కూడా కారణమే. మరి వాళ్ళకి వాళ్ళ అమ్మా, నాన్న ఉండాలి కదా! అలా పెడితే ఎంత దూరం వెళ్తది? ఎవరు చెప్పగలరు ఇంక దానికి? దానికి అంతగానం ఉందా? ఇంక వాటినేమన్నారంటే, "అరేయ్ అబ్బాయి! చివరికి మనకి కుండ తయారు చేసినోడే మనకు ప్రధాన కారణం. వాడి వెనకాల వాళ్ళ అమ్మా, నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ఇంటి తాత ఇంకా ఎవరున్నారు ఇంకా మొత్తం ఎన్ని తరాలున్నా సృష్టి ప్రారంభం వీళ్ళందరిని కూడా పరంపరా కారణాలన్నారు అంతే ఇంక. ఒకటే మాటండి. పరంపరా కారణాలు. అలా ప్రతి వస్తువుకి కూడా కారణాలు ఉండొచ్చు, పరంపరా కారణాలు ఉండొచ్చు. ఏవైనా మొత్తం మీద ఆ వస్తువులు తయారవుతాయండి. అయితే ఈ వస్తువు కారణం ఏంటి? ఆ వస్తువు కారణం చివరికి చివరికి ఒక్క మూల కారణం ఏదో ఒక్కటి మిగులుతుందండి. ఆ మూల కారణమే పరబ్రహ్మం అవుతుందండి. ఇందాక ఉంది అనే దాని మీద కాస్త విశ్లేషణ చేశాం. ఇప్పుడు కారణాల్లో మూల కారణం అంటే ఏంటి? దాని లక్షణం ఏంటి? అది కూడా అలా చూసినా పరబ్రహ్మం ఆఖరిదయిందండి. ఆ పరబ్రహ్మం అనేది ఒకటి ఉంది గనక అదే రా మెటీరియలు, అదే సాధనము, అదే చేసేటటువంటి కర్త కూడా. ఈ విశ్వాన్ని తయారు చేసిన ఒక శ్రీ మహావిష్ణువు. ఆయన సంకల్పమే. ఆయన అనంతమైన శక్తే అక్కడ మొత్తం ఈ విషయం ఏర్పడడానికి కారణం అయ్యాయి. అలా ఈ కారణాల దృష్ట్యా వెళ్ళినా పరబ్రహ్మం దగ్గరికి చేరతామండి. వస్తువుల దృష్ట్యా చూసినా మనం ఇక్కడ ఉంది అనేటటువంటి ఒక పదం మిగిలిపోతుంది.
అది పరబ్రహ్మే. ఇది కాకుండా ఇంకా ఇంకో రకం అండి. ఇంకా ఇది చాలా జటిలంగా ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్. కొండ ఉంది అన్నామండి. ఇందాకే చెప్పాను. మనకు ఐడియా వచ్చింది. ఓ సినిమా చూసాం. సినిమా ఉంది. వెంటనే ఆ సినిమా గురించి జ్ఞాపకం వస్తుంది. యాక్టర్స్ గుర్తొస్తారు. సినిమాతో కూర్చొని అంత పెద్ద సినిమా మనకు అక్కడ చిన్న వస్తువే. ఓ వాచి లేకపోతే ఇంకోటేదో ఓ ఘటం ఉంది. అంటే ఒక కొండ అక్కడ ఆకారం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓ నీలం కొండ ఉంది. వెంటనే దాని మీద నీలం రంగు వేసినటువంటి కొండ మనకి మనసులో ఓ ఐడియా వస్తుంది. ఇమేజ్ జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఘటం ఇందాక నువ్వు ఘటం అనే అక్షరాలు కొట్టేసావు కానీ ఉందనే అక్షరాలు కొట్టేయలేదు కదా! అలా ఇప్పుడేమంటే ఇతను ఆర్గ్యుమెంట్‌లోకి వచ్చాడండి. నువ్వు ఘటం లేనప్పుడు ఇంక ఉంది అనే మాట ఎక్కడుందయ్యా? దానికి రిలవెన్స్ ఏముంది? ఘటం అనే మాట ఇందాక వెనకాల దాంట్లో వెనకాల పేజీలో ఇందాక చూపించినట్టు ఘటం మీద ఇంటూ మార్క్ ఎట్టాం. ఈ ఉంది మీద ఇంటూ మార్క్ పెట్టలేదు. సో, ఉంది ఉండిపోయిందనుకున్నాం. ఇక ఘటమే లేనప్పుడు ఉంది అనే మాట ఎక్కడొస్తుందయ్యా? అంటే ఆయననమాట ఇక్కడ చూడండి మళ్ళీ వెనక్కెళ్తే ఘటన లేదు. దాంతో పాటు ఉంది కూడా ఉండదు అని ఈ ఉద్దేశ్యం. ఘటనతో పాటు ఉంది కూడా పోయింది. ఘటం పోతే ఉంది కూడా పోయింది. ఆయనంటాడు లేదయ్యోయ్! ఆ పదం ఘటం పోతే పోయింది. ఘటంతో పాటు ఆ ఉంది అనే పదం కూడా పోతే పోవుగాక. కానీ ఆ ఉంది అనేది ఇంకో పట్టం దగ్గర ఉండొచ్చు కదా! వస్త్రం ఉందిగా. ఆ ఉంది అనే మాట ఉందా లేదా? వస్త్రం ఉంది కదా! అంటే ఉంది అనే మాట ఉంటుందా లేదా? ఘటం పోవచ్చు. ఘటంతో పాటు ఆ ఉంది అనే పదం కూడా పోవచ్చు. కానీ ఆ ఉంది అనే మాట ఇంకో వస్తువుతోటి ఉంటుందా లేదా? ఇక ఇంట్లో మనం 10 వస్తువులు ఓ వస్తువు తీసేసానన్నావు. ఓకే. అగ్రీడ్. మిగతా 9 వస్తువులోను ఉంది అనే మాట ఉంది కదా! నువ్వు అది తీయలేదుగా. అని చెప్పి ఘటాన్ని ఈ ఉంది అనే మాటని కలిపి కొట్టేద్దామని ప్రారంభించాడండి ఒకాయన. అలాగా. అంటే ఇందాక ఒకటే పదాన్ని 2 పదాల్లో ఒక పదాన్ని ఇంటూ మార్క్ పెట్టుకొచ్చాడు. కానీ రెండో పదం ఉండిపోయొచ్చింది. ఇప్పుడు 2 పదాలను కొట్టేద్దాం అంటూ ఆర్గ్యుమెంట్‌కి వచ్చేవాడికి అప్పుడాయన ఏమంటాడంటే ఇక్కడ దాని మీద ఆర్గ్యుమెంట్ అండి. ఘటం ఉంది అంటే ఒక జ్ఞానం కలుగుతుంది. ఘటన లేనప్పుడు ఉంది అనేది కూడా ఉండదు కదా! ఆయనేమంటాడంటే ఉంది అనేది ఈ వస్తువు లేకపోవచ్చు. కానీ ఇంకో వస్తువు ఉంది కదా! ఆ ఉంది అందులో ఉన్నటువంటి ఉంది అని నువ్వు తీయగలవా? అప్పుడు ఇంకోడు ఆయనేమంటాడు, అయితే ఈ కొండ లేకపోవచ్చు ఇంకో కొండ ఉంది గదా! కొండలు ఉండకూడదనే ఉంది. ఒకటే కొండ పగలగొట్టేసి తీసేసావు. వెంటనే ఇంకో కొండలో ఉంది. అది కుదరదయ్యా. ఎంచేదంటే ఇక ఉంది అనేది ఒక విశేషణం. ఘటం అనేది విశేష్యం. అందులో విశేష భావాల్లోకి వచ్చేసారండి. అంటే ఆర్గ్యుమెంట్ ఉంది అనే వస్తువు మీద ఎన్ని రకాల చర్చలు చెప్తున్నాయో చూడండి. ఘటన లేకపోయినా ఉండుట అనేది తెలుస్తోంది మనకి. అయితే ఇక్కడేమన్నారంటే లేనటువంటి వస్తువులు కూడా ఇప్పుడు నిజంగా ఎండాకాలంలో మన ఎండమాములు రోడ్డు మీద మంచి నీట్‌గా ఉన్నటువంటి బ్రహ్మాండంగా వేసినటువంటి కొత్తగా వేసినటువంటి రోడ్డు మీద ఎండమావులు అందరం చూస్తాం. అందరికి కనిపిస్తుంటాయి. అక్కడ నీళ్ళు లేవు కరెక్టే. కానీ ఎండమావులో నీళ్లు కనిపిస్తున్నాయి అక్కడ. నీళ్ళే కాదు అందులో రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా తాటి చెట్టు తల కింద బొమ్మ కూడా నాకు కనిపిస్తుంది. అందరికీ ఇవన్నీ అనుభవైక విద్యలే. ఆ రకమైనటువంటి జ్ఞానం అంచేత ఇక్కడ ఒక అసలు వస్తువు లేకపోయినా ఉండుట అనేటటువంటి నాకు నీరు ఉందనే జ్ఞానం కలుగుతుందా లేదా? అది ఎండమావా, మామూలు నీళ్ళా నాకనవసరం. నాకు ఇంక కలుగుతుందా లేదా? అలా కూడా కలగచ్చయ్యా. అంచేత నీ అసలు వస్తువు లేకపోయినా గానీ ఉండుట అనే ఫీలింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇందాక మొట్టమొదటి ఆర్గ్యుమెంట్‌లో పదమే తీసేసాడు. ఘటన అనే పదం. రెండో దాంట్లో ఘటనతో పాటు ఉంది కూడా తీసేసాడు. ఇప్పుడేమంటాడంటే మొత్తం అసలు వస్తువు సంబంధమే లేదు. లేకపోయినా గానీ అది ఉన్నట్టుగా నీకక్కడ ఏర్పడతా దాన్ని భ్రాంతి అన్నారయ్యా. అని ఇలా 3 రకాల స్థాయిల్లో ఉండుట అనేటటువంటి దాన్ని చర్చ చేశారండి. చివరికి ఏమంటారంటే అబ్బాయి చివరికి ఇంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఏమిటి తేల్చాలి? నిర్ణయం ఏమిటి? సింపుల్‌గా చెప్పండి. అంటే సత్ అనే పదార్థం అంటే ఏమిటి చూపాం? ఆ ఉండుటని ఎప్పుడైతే నువ్వు తీసేయలేని ఒక వస్తువు ఉండిపోయింది. ఆఖరి వస్తువు. అదే పరబ్రహ్మం అనుకున్నాం. అది ఎప్పుడూ ఉంటుంది. అది లేకపోవడం అనేది సంభవించదు. అది గుర్తెట్టుకో. మిగతా అన్ని వస్తువులు దాంతో తయారైనవైనా ఉన్నాయి. లేకపోతే భ్రాంతిని కల్పించే వస్తువులైనా ఉన్నాయి. అందులో నుంచి తయారైన వస్తువులే అయితే అవన్నీ కూడా అసత్ పదార్థాలు ఎప్పుడూ ఉండే పదార్థాలు కావు. అవన్నీ వికారం అని అంటుంటారు. మార్పు చెందేటటువంటివి అంటుంటారు. లేక అసత్ వస్తువులు అంటుంటారు. అవి ఎప్పుడూ ఉండదయ్యా అది. శాశ్వతంగా ఉండదు. అంటే అది ఎప్పుడూ ఉండడం అనేది సంభవించదు గుర్తెట్టుకో. అసత్ పదార్థం అనేది శాశ్వతంగా ఉండడం సంభవించదు. అది ఎప్పుడో ఒకటి పోవాల్సిందే. అది ఉందన్నట్టుగా లెక్క కాదసల.
అని అలా చివరికి ఏమిటంటే విచిత్రం అండి, ఈ ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత ఆఖరిని ఈ మా కందుకూరి సత్యనారాయణ గారు మనకు చెప్పారు, ఉన్న అసలు వస్తువు ఏదైతే ఉందనో అది ఎప్పుడు కనిపించలేదు ఎవరికి కూడా. ఆ పరబ్రహ్మాన్ని నేను చూశాను అని ఎవడైనా ఒక్కడు అన్నాడా? ఎవడు అనట్లేదు. ఉన్న వస్తువు కనిపించదు. మనకు కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా అసద్ వస్తువులే. ఏవి శాశ్వతం కావో అవి కనిపిస్తున్నాయి. ఏవి శాశ్వతం అది కనిపించట్లేదండి. ఇది అన్నిటికంటే విచిత్రం అండి. చాలా గొప్ప విశ్లేషణ. ఏమండి? అంతే. ఇది ఇంత ఈ కథంతా విని ఇప్పుడు మనం భాష్యంలోకి వద్దామండి. అసలు ఎంతవరకు నేను చెప్పగలుగుతానో ఆ వాక్యాలు అసలు మనకి ఏమైనా అర్థం అవుతాయో లేవో చూద్దామండి. ట్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో మన శ్లోకం చూస్తున్నామండి. ఈ పాత్ర ఇది ఆల్రెడీ మనం కవర్ చేసేసాం. ఇది కింద నా అసతః విద్యమానస్య అని ఒక్కొక్కటే చూసుకుంటూ వెళ్దామండి. ఇది అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఇదండి. ఇది ఇందులో కొన్ని పదాలు వస్తుంటాయి. తదసత్వేజ సర్వ అభావ ప్రసంగ ఇది చేత్. ఆ వస్తువు లేవు అంటే ఇంకా ఏది సర్వ అభావము, ఏదీ లేదు అనేటటువంటి కండిషన్ వస్తుందా అంటే అలా ఏం కాదయ్యా. నా మన జ్ఞానంలో 2 రకాల జ్ఞానాలు కలుగుతూ ఉంటాయటండి. మనకి ఒక వస్తువు గురించి చెప్పేప్పుడు కనీసం 2 రకాల జ్ఞానాలు కలిస్తే అసలు పెద్ద జ్ఞానం తయారవుతుందట. సర్వత్రా బుద్ధిద్వయ ఉపలబ్ధేః. అంటే బుద్ధిద్వయం అంటే 2 రకాల జ్ఞానం. ఇందాకే చెప్పాను, నీల ఘటం అన్నాం అనుకోండి. నీలం అనేది ఒక రంగు, అదొక జ్ఞానం. ఘటం అనేది అది ఇంకొక జ్ఞానం. ఈ 2 కలిస్తే మనకి కొత్తది ఆ వస్తువు తయారవుతుంది. రంగుతో కూడినటువంటి కుండ కనిపిస్తుంది భావనలో. అది ఏమిటయ్యా ఈ 2 రకాల బుద్ధులు అంటే సద్బుద్ధి, అసద్బుద్ధి ఇది. అంటే వాటిని 2 రకాల జ్ఞానాలు అన్నారు కదా. ఒకటి ఉన్నటువంటిది, ఇంకోటి లేదు అనేది. యద్ విషయా బుద్ధి న వ్యభిచరతి తత్ సత్. వ్యభిచరతి అంటే మార్పు ఉండేటటువంటిది, దాని వ్యభిచారము. వ్యభిచరించడం అంటే అతిక్రమించి వెళ్ళుట అని అర్థం అండి. యద్విషయా బుద్ధి న ఒక విషయం, ఒక వస్తువు, ఒక పదం వాడినప్పుడు ఆ పదం చేత సూచించబడేటటువంటి ఏ వస్తువు అయితే ఉందో అది ఖచ్చితంగా ఎప్పుడు అదే, ఎప్పుడు ఉంటుందో, మార్పు రాదో ఆ వస్తువులో, తత్ సత్ అది ఉన్నదయ్యా. యద్విషయా బుద్ధి వ్యభిచరతి. ఏ వస్తువుకి సంబంధించినటువంటి జ్ఞానం అయితే మారుతూ ఉంటుందో, వ్యభిచరిత పదం మారుతూ ఉంటుంది అనుకోండి, తత్ అసత్. అది అసత్ పదార్థం అనేద్దాం ఇంకా. ఇది సత్ అసద్ విభాగే బుద్ధి తంత్రే స్థితే. మన బుద్ధులు, మన జ్ఞానములు, బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. 2 రకాల జ్ఞానాలు మనకు కలుగుతూ ఉండగా సర్వత్ర ద్వే బుద్ధి సర్వై ఉపలభ్యేతే సామానాధికరణ్యేన. అలాగే ఇది అందరికీ ఇది అనుభవంలో వచ్చేటటువంటి ఇలా 2 జ్ఞానాలు కలగడం కనీసం. ఉదాహరణకి వాటిని ఏమంటారంటే సమానాధికరణము అని అంటారండి. ఏకకాలంలో 2 జ్ఞానాలు వస్తాయి. ఉదాహరణ నీలోత్పలవత్, నల్ల కలువ. ఇందాక పద్మం అన్నాను, నీల ఉత్పలం అంటే కలువ, కలువ పువ్వు. నీలోత్పలవత్. అలాగే సన్ఘట, సన్పట, సన్హస్తి ఇది. సన్ఘట ఘటము ఉన్నది. సన్పట, సన్ అంటే ఉన్నది అనండి. సన్పట పటము, పటం అంటే వస్త్రం, వస్త్రం ఉన్నది. సన్హస్తి ఏనుగు ఉన్నది అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఏవం సర్వత్రా తయోః బుద్ధ్యోః ఘటాది బుద్ధి వ్యభిచరతి తథాచ దర్శితం. ఎక్కడైతే ఇందులో ఘటము, ఆ పదం కొన్నాళ్ళు ఉంటే అది పోతుంది. అది వస్తువు, మన వస్త్రం, ఇంకో వస్తువు, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి వస్తు భాగాన్ని చూపించే పదాలు. మనం మొట్టమొదటి ఇంటూ మార్క్ పెట్టింది ఏదైతే ఉందో అది మాత్రం అది ఉండేటటువంటి లక్షణం, అది కొన్నాళ్ళే ఉండే లక్షణం దానికి. అది వ్యభిచరతి, కొన్నాళ్ళు టెంపరీగా ఉంటుంది. అదే మార్పు చెందే లక్షణం ఉంది దానికి. నతు సద్బుద్ధియా ఉంది అనేది మాత్రం ఎక్కడ ఇంటూ మార్క్ పెట్టలేదండి. నతు సద్బుద్ధి, ఆ ఇంటూ మార్క్ అంటే సద్బుద్ధి అనేది అది అలాంటి లక్షణం కాదు. తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్న వ్యభిచారాత్. ఈ ఘటము, పటము,
ఇందాక మిగతా ఏనుగు లేదా ఇంకోటి ఏదైనా ఇంకో వస్తువు పుస్తకం ఇలాంటివన్నీ కూడా అసన్ అవి లేని వస్తువుల కింద లెక్క. నతు సద్బుద్ధి విషయ ఉంది అనేటటువంటి విషయంలో అభ్యవిచారాలు అక్కడ మార్పు లేదు దానికి అని అక్కడ చెప్పారండి. తర్వాత ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంచాం సద్బుద్ధి ఇందాక చెప్పే రెండో ఆర్గ్యుమెంట్ అండి. ఘటం కొట్టేసే ఇంటి వరకు ఘటం పోయి ఇంటి వరకు పెడితే ఉంది కూడా ఇంటి వరకు పెట్టేయాలని. ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంచాం సద్బుద్ధిరపి వ్యభిచరతి ఇది చేత్. అంటే ఘటే వినష్టే ఘటం పోయింది. వినష్టం అంటే నాశనం అయిపోయింది. అంటే నాశనం అంటే మాట చెప్పానండి. అదర్శనం అని అర్థం అండి. నాశనం అంటే కనిపించకపోవుట. నాశనం అంటే అదే అర్థం. ఘటే వినష్టే ఘటం కనిపించట్లేదు. అంటే అప్పుడు అయింది ఘటం అనేది వ్యభిచారం. అది మార్పు చెందేది కానీ దాన్ని కొట్టేసానయ్యా. దాంతో పాటు ఆ పదం ఉంది అనే పదాన్ని కూడా తీసేయాలి. కుదరదయ్యా తీసేద్దాం అంటేను. ఏం చేత నా పటాదవు అవి సద్బుద్ధి దర్శనం. కానీ వెంటనే పటం అనేది కూడా ఆ ఉంది అనే మాట వర్తిస్తుంది కదా. నువ్వు ఘటం కొట్టేసావు కరెక్టే. దాంతో ఉందిని కూడా కొట్టేయమంటా. నేను కొట్టలేను. ఏం చేత ఆ ఉంది అనే పదం పటంతో వస్త్రంతో ఉంటుంది. అక్కడ నేను కొట్టలేను. మనం ఘటం గురించి మాట్లాడుతుంటే వస్త్రం దగ్గర ఉందా లేదా అక్కడ ఉంది అని చెప్పి విశేషణ విషయ ఏవా సా సద్బుద్ధి. ఈ సత్తుకి సంబంధించినవన్నీ కూడా విశేషణము ప్రధానంగా ఉండేటటువంటివి. సద్బుద్ధివత్ ఘటబుద్ధి ఇది ఎంత మైన్యూటెస్ట్ ఆర్గ్యుమెంట్ గడిపోతారండి. సద్బుద్ధివత్ ఘటబుద్ధిరపి ఘటాంతరే దృశ్యతే. అయితే ఇక్కడ ఉంది ఇంకో దాంట్లో చూపిస్తున్నావు. అయితే నేను ఈ కుండ కాకుండా ఇంకో కుండ చూపిస్తాను నేను అంటాడు ఆయన. అంటే ఘటాంతరం అంటే ఇంకో కుండ. దృష్టి అక్కడ కూడా ఉంది కదా. ఈ కుండ తీసేసిన ఇంకో కుండలో ఉందా లేదా. అలాగే నో నా పటాదో అదర్శనాత్ అని చెప్పి సద్బుద్ధిరపి నష్టే ఘటే నదృశ్యతే ఇది చేత్. ఎప్పుడైతే ఘటం పోతే ఉంది కూడా పోయినట్టే అంటామో కుదరదయ్యా. నా విశేష్య అభావాత్. వస్తువులు ఇంకా ఉన్నాయి ఈ విశ్వంలో. ఒక వస్తువు నువ్వు తీసేసిన విశేషం అంటే వస్తువులు అని చెప్పుకున్నామండి. మిగతా ఈ విశేషణాలంటే దాన్ని వర్ణించేవి. ఓ నీలంగా ఉందనో ఎర్రగా ఉందనో తెల్లగా ఉందనో అలాంటి రంగులు లేదా బరువులు విశేషణాలు అన్నీ కూడా. 70 కేజీలు మనిషి అన్నాం అనుకోండి. ఈ 70 కేజీలు అనేది ఒక విశేషణం. మనిషి అనేది విశేష్యం అక్కడ. అలాగా సద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష్య అభావే విశేషణ అనుపవత్తౌ కిం విషయాసాత్. అసలు వస్తువే లేకపోతే నీ గుణం ఎక్కడ ఉంటుందయ్యా. ఓ వస్తువు ఉందని మనిషి అనేది ఉంటే 70 కేజీలా 80 కేజీలా 100 కేజీలా 60 కేజీలా తెలుస్తుంది. అక్కడెక్కడ వస్తుందంటే నతు పునః సద్బుద్ధే విషయ అభావాత్. సత్ విషయంలో మళ్ళీ లేకపోవడం అనే మాటలది ఏదో వస్తువు ఉంటూనే ఉంటుంది. ఏకాధికరణత్వం ఘటాది విశేషి అభావే నయుక్తం. ఘటము మొదలైన వస్తువులన్నీ లేవు అని మనం సూచించగలిగినప్పుడు లేదయ్యా ఈ వస్తువులు ఏమీ లేకపోయినా ఇంకా ఉండుటానే సాధ్యమవుతుంది. ఇదం ఉదకం ఇది మరీచ్యాదో అన్యతర అభావేపి సామానాధికారం. అక్కడ మీ ఎండమావుల్లో అని ప్రపంచంలో అన్ని చోట్ల నీకు ఏ వస్తువు లేదనుకుందాం. కానీ ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా లేవా. ఎండమావులు తీసేయగలవా నువ్వు. అక్కడ ఉందనే పదం ఉంటుందా. అంటే ప్రపంచంలో విశ్వంలో అన్ని వస్తువులు ధ్వంసం చేసేయచ్చు. భ్రాంతిని తీసేయలేవయ్యా. ఆ భ్రాంతి వల్ల ఒక వస్తువు ఉన్నట్టు లేని వస్తువు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇంకా ఉందనే అంటుంటాడు. నువ్వు ఎలా తీసేస్తావు దాన్ని. అన్ని ఎంత మైన్యూట్గా వెళ్తాం. వస్తువులు ధ్వంసం చేసేయి ఓకే అగ్రీడ్. కానీ వస్తువులు లేకపోయినా కానీ చూసే ఓ లక్షణం మాకుంది. ఎలాగంటే భ్రాంతి మూలంగా. అంచేత తస్మాత్ దేహాదే ద్వంద్వస్య చ సకారణస్య అసతః న విద్యతే భావః. అంచేత ఇలాంటి వాటిలో దేహము మొదలైనటువంటి వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో ద్వంద్వస్య చ. ద్వంద్వం అంటే మన శీతోష్ణ మనం చెప్పుకున్నామండి. శీతోష్ణ సుఖ దుఃఖాది ఇవన్నీ కూడా చలిగా ఉండడం, వేడిగా ఉండడం, లేదా సుఖాన్ని ఇవ్వడం, దుఃఖం కూడా చెప్పుకున్నామండి. ఇవన్నీ ఉంటూ ఏ సకారణస్య వాటి ఉత్పాదనకి మళ్ళీ రా మెటీరియల్స్ చేసేవాడు ఒకడు, తర్వాత దాని పద్ధతి ఇవన్నీ ఉన్నంతకాలం అవన్నీ కూడా అసతః లేనట్టే లెక్క. అది ఉన్నట్టుగా మేము లెక్క పెట్టాము. అసతః న విద్యతే భవ. ఉండే వస్తువుల కింద లెక్క కాదయ్య అవి. అంటే ఇంతలా మైన్యూట్గా వెళ్ళారండి. ఇలా వెళ్ళి దీని మీద ఇంకా ఎక్కడెక్కడ చూద్దాం. తథా ఇక్కడ చివరికి ఏమిటంటే ఇంకా అర్జునుడు ఏమిటి చెప్పదలుచున్నాడు ఇక్కడ ఆయన కృష్ణ పరమాత్మ. తథా సతశ్చ ఆత్మనః అభావః అవిద్యమానత
న విద్యతే. అంచేత ఉండేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ సత్యం. నీ మీద ఉన్నటువంటి ఏదైనా తీసేయి. నిన్ను నువ్వు తీసేసుకోగలవా? నిన్ను నువ్వు తీసేసుకోగలవా? తీసుకోలేవు. విషం తాగినా సరే నువ్వు ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటావు. సూక్ష్మ రూపంలో ఉంటూనే ఉంటావు. ఈ దేహాన్ని తీసేయగలిగావు. అది నువ్వు కాదు గనక. అది నీది. నువ్వు కాదు. ఆ నువ్వనేది ఏదైతే ఉందో మనం అంటూ ఉంటామో అది ఆత్మ అంటాం. దాన్ని తీసేసే క్వెషనే లేదు. అందుచేత అది లేకపోవుటనేది సర్వత్ర అవ్యభిచారాత్, ఎప్పుడు మార్పు చెందనటువంటిదది. ఇది అవోచామా అని మేము చెప్తున్నాం. ఏవం ఈ రకంగా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి అర్థం వచ్చేట్లుగా ఇంత వివరంగా చెప్పాను అర్జున నీకు. ఏవం ఆత్మ అనాత్మనో, దానికి పర్యాయపదం సత్ అసతోః ఉభయోరపి. ఈ 2 రకాలున్నాయి. ఉండే పదార్థం ఏది, ఉండని పదార్థం ఏది, కేటగిరీ స్పష్టంగా గీత గీసి చెప్పేసాడాయన. దాన్నే ఏమంటారంటే ఇక పర్యాయ పదాలు, ఒక ఆత్మ పదార్థము, రెండోది అనాత్మ పదార్థం. సత్యమో ఆత్మ పదార్థం, అసత్యమో అనాత్మ పదార్థం. ఇలాగ ఈ రెండిటి యొక్క పరిమితి ఏమి, వీటి అర్థాలేమిటి? ఖచ్చితంగా అపి ఉభయోః అపి దృష్టః. ఈ రెండిటి యొక్క స్వభావము దృష్టః, ఉపలబ్ధః, అంతః నిర్ణయః. ఈ రెండిటి యొక్క నిర్ణయము అంటే వాటి తత్వం ఏమిటో చాలా క్లియర్ కట్‌గా వాళ్ళు తెలుసుకున్నారయ్యా. ఎవరు వాళ్ళు? తత్వవేత్తలు. చాలా గీత గీసినట్టు, ఎక్కడ మళ్ళీ యాంబిగ్యూటీ లేదు. ఏదో కొంత సత్తండి, కొంత అసత్తండి, ఇలాంటి ఏమీ లేవు. సత్తు సత్తే, అసత్తు అసత్తే. అలా చెప్పుకుంటూ వచ్చేసారు. అలా ఈ భావన మనలాంటి వాళ్ళకి కలగలేదు. కానీ కొంతమందికి, రమణ మహర్షి లాంటి మహానుభావులకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనుమానం లేదు ఇంక. అంచేత సత్ ఏమంటారు చూడండి, ఎంత బాగా చెప్తున్నా. సత్ సదేవ. సత్ అంటే ఎప్పుడు ఉండేదే. అసత్ అసదేవ. అసత్ అసత్తేనయ్యా. సత్తు సత్తేనయ్యా. ఇతి తు అనయోః యథోక్తయోః. ఈ రకంగా చెప్పినటువంటి సత్పదార్థానికి, అసత్పదార్థానికి కూడా వాటి యొక్క లక్షణం తత్వదర్శిభిః. తత్వదర్శిభిః అనే మాటకి ఎక్కడి చక్కటి వ్యుత్పత్తి ఇస్తున్నారండి. తత్ ఇది సర్వనామ. తత్ అనే పదం అది మామూలుగా ఇట్ అనే మాట అండి. అసలు మామూలుగా మనం ఇంగ్లీష్‌లో దట్ రాస్తాం చూసారా, టీహెచ్ఏటి. ఆ దట్ అనే ఈ తత్తేనండి అది. ఈ తత్తే ఇంగ్లీష్‌లో దట్ కింద అయిందండి. ఏమండి? ఇంకేదంటే మనం తాకి, ఇప్పుడు శ్రీ వేదభారతి ఉందనుకోండి, ఆ తీకి టీఐ రాయొచ్చు, టీహెచ్ఐ రాయొచ్చు. అలాగే తా రాసేప్పుడు టీఏ రాయొచ్చు, టీహెచ్ఏ రాయొచ్చు. అలాగా ఇక్కడ తత్ ఇది సర్వనామ. అదేనేటి, అదేంటి దేనికైనా వాడొచ్చు అదే పదం. దాన్నేమంటారంటే ఆ సర్వం అన్నిటికి వాడొచ్చంటే, ఇంక ప్రపంచంలో ఎన్ని వస్తువులున్నాయి, ఈ విశ్వంలో అన్ని వస్తువులకి అదని వాడొచ్చు. అదని వాడేది అన్నిటికి వాడించే పదం ఏమిటి? సర్వంచ బ్రహ్మ. సమస్తమైన ఈ విశ్వంలో సమస్తం కూడా దేనితో తయారయ్యాయి అవి? తత్సృష్ట్వా. అక్కడ కూడా చూడండి. తత్సృష్ట్వా తదేవ తదేవానుప్రావిశతు. బ్రహ్మాండాలన్నిటిని కూడా సృష్టించేసి అన్నిటిలోని ప్రవేశించి కూర్చున్నాడాయన, ఆ పరబ్రహ్మ స్వరూపం. అంచేత సర్వం అనే మాటకి అర్థం ఏంటంటే పరబ్రహ్మము. తస్య నామ ఇది తత్. అంచేత అతని యొక్క పరబ్రహ్మమునికి ఒక పేరు ఏమిటంటే తత్. ఇదే మాట మనకి భగవద్గీత ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః అని మన తర్వాత భగవద్గీతలో వస్తున్నాడు ఒక చోట. పరమాత్మకి 3 పేర్లు ఉన్నాయటండోయ్. ఒకటే కాదు. ఓం అని ఒకటి. ఇది రాసుకోండి, కాస్త జ్ఞాపకం ఉంచుకోండి. 3 పేర్లు ఆయనకి, పరబ్రహ్మానికి. ఓం అని ఒకటి, తత్ అని ఒకటి, సత్ అని ఒకటి. ఈ 3 ఆయన పేర్లుటండి. అంటే వెంకట్రావు అంటే పెద్ద అబ్బాయి, ఏంటరే అబ్బాయి అబ్బాయి అని పిలుస్తారు. వీధిలోడు అబ్బిగా అని పిలవచ్చు. ఏ రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. పరబ్రహ్మానికి 3 రకాల పేర్లతోటి పిలుస్తారటండి వేదాంత శాస్త్రాలు. ఓం అనొచ్చు, తత్ అనొచ్చు, సత్ అనొచ్చు. అదండి. తస్య నామ ఇది తత్. ఆ పరబ్రహ్మం యొక్క ఒక పేరు తత్. అతని యొక్క దాని తత్వము తద్భావః తత్వం. ఒక ఆవు ఉంది. ఆవుని గోవు అంటామండి. ఎర్రావు కావచ్చు, నల్లావు కావచ్చు, తెల్లావు కావచ్చు. అన్నిట్లోనూ ఆవు లక్షణం ఉంది కదా! ఆ ఆవు లక్షణం అనే మాటని ఏమంటారు? గోత్వము అంటారండి. గోత్వం. అందరూ మానవులే. వీడు మానవత్వం లేదురా అంటాం. మానవత్వం. వాడు అమెరికాలో పుట్టినటువంటి మనిషా? ఆస్ట్రేలియాలో పుట్టినవాడా? ఆఫ్రికాలో పుట్టినవాడా? ఇండియా? ఈ ప్రశ్న లేదండి. మనిషే పుట్టినటువంటి వాడికి ఒక కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్. దాన్ని ఏమంటారు? వాడి యొక్క లక్షణాలు. దాన్ని త్వం అనే పదం వాడతారండి. గోత్వం, మానవత్వం. అలాగా. అలాగా ఈ తత్ అనేటటువంటి పదం యొక్క లక్షణాలు ఏమిటంటే తత్వం. అదండి. తత్ అనేటటువంటి పరబ్రహ్మము ఏ పేరైతే ఉందో ఆ పరబ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి?
తత్వం అదండి. ఇది ఈ లక్షణాన్ని బ్రహ్మణ యాథాత్మ్యం అంటే బ్రహ్మ యొక్క ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. ఉన్నది ఉన్నట్టు దేని బట్టి ఆ లక్షణాలను బట్టి. తత్ అది తత్ అనే పదానికి ద్రష్టుం దాన్ని ద్రష్టుం శీలం ఏషాంతే తత్వదర్శన ఆ ఉన్న లక్షణాలని పరబ్రహ్మం యొక్క ఉన్న లక్షణాలని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు దానికేసే చూస్తూ దాన్నే అబ్జర్వ్ చేస్తూ దాన్నే ఫీల్ అవుతూ ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళ స్వభావం అది. బజార్‌లో వెళ్ళేప్పుడు మామూలుగా కొంతమంది కూరలు వాళ్ళందరూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారండి. చూసిన వెంటనే ఇది బాగుందిరా అబ్బాయి ఇది తీసుకుందాం. ఇది బాలేదురా మనకి మామూలు వాళ్ళకి మీద వాళ్ళకి తేడా తెలియకపోవచ్చు. వాళ్ళు కొంతమంది అందులో స్పెషలిస్ట్ ఉంటారు. వాడు టక్కున చెప్పగలుగుతారు. అంటే వాళ్ళ స్వభావం అది. ఈజీగా గుర్తించగలుగుతారు దాన్ని. అలాగా ద్రష్టుం శీలం అటువంటి ఆ పరబ్రహ్మాన్ని చూడడం, దాని యొక్క లక్షణాలను గ్రహించడం, ఆ తత్వం ఆ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని ఏషాంతే తత్తే తత్వదర్శినః. ఆ చూసుట అనే లక్షణం ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే తత్వవేత్తలు. తత్వదర్శి అన్న, తత్వవేత్త అని ఒకటి. తైహి ఇది ప్రథమా విభక్తి బహువచనం. ఇంకా తృతీయ విభక్తి బహువచనంలో ఏమవుతుంది? తైహి అంటే తత్వదర్శిభిః. అటువంటి ఆ తత్వవేత్తల చేత, తత్వద్రష్టల చేత వాళ్ళంత చేత ఏది చూడబడింది దృష్టః చూడబడింది. ఏమిటి చూడబడింది? సత్పదార్థం యొక్క లక్షణం ఏంటి? అసత్పదార్థం యొక్క లక్షణం ఏంటి? అది ఖచ్చితంగా చూడబడింది. నిర్ణయంగా చూడబడింది. ఇంక అనుమానం లేకుండా చూడబడింది. ఆ మాట కూడా అంతః అంటే దాని దాని అంతం చూసారయ్యా. అంతం చూసారంటే ఇంక దాన్ని మించి ఇంక దాంట్లో ఇంక చెప్పగలిగింది ఆ వస్తువులో ఇంకేం లేదు అని అర్థం వస్తుందండి. అంచేత ఇంతవరకు అలా మహానుభావులు ఏది సత్పదార్థమో, ఏది అసత్పదార్థం అని అలాంటి యోగీశ్వరులు చూడగలిగారయ్యా. ఓ అర్జున నువ్వేం చేస్తావంటే త్వమపి హే అర్జున నువ్వు కూడా తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య ఆ తత్వవేత్తలందరూ కూడా ఎలాగా వాళ్ళు సత్పదార్థం ఏది అసత్పదార్థం ఏది అనే లక్షణాలను ఎలా అయితే గుర్తించడం వాళ్ళు చేశారో ఆ రకమైనటువంటి పంథాలో నువ్వు కూడా వెళ్ళి ఆ రకమైన విశ్లేషణ చేసుకుంటూ దానివల్ల ప్రయోజనం ఏంటి? శోకం మోహంచ హిత్వా మళ్ళీ అక్కడ పట్టుకొచ్చారండి. అసలు భాష్యం మనకి ప్రారంభంలోనే రెండో అధ్యాయం 10వ శ్లోకం అయిపోయిన వెంటనే ప్రారంభం ఏది శోకమోహాలని. ఆ 2 దీనివల్ల ఏమొస్తాయా? పరబ్రహ్మం యొక్క లక్షణం మీదే ఎప్పుడూ దృష్టి పెట్టినటువంటి వాడు, వాడు శోకమోహాల్ని దాటి వస్తాడు. అంతే శోకాన్ని, మోహాన్ని వదిలిపెట్టి తర్వాత శ్లోకంలో చెప్పారండి. శీతోష్ణాది నువ్వు తట్టుకో. శీతము, ఉష్ణము, చలి, వేడి ఇలాంటి ఆదిని మొదలైనవి ఏవైతే ద్వంద్వాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నియత, అనియత రూపాన్ని ద్వంద్వాని అంటే ఒకటి ఖచ్చితంగా ఒకే రూపంలో ఉంటాయి. కొన్ని రూపాలు మారుతూ ఉంటాయి మధ్యలో గూడా. అంచేత అనియత రూపం. అంటే ఇది ఇలాగే ఉంటుందని నేనేమేం లేదు. రకరకాలు మారుతూ ఉండొచ్చు. అలాగా ఆ రూపాలన్నిటిని వాటన్నిటిని కూడా ద్వంద్వాని అంటే అపోజిట్స్ అన్నీ గూడా రెండేసి రకాలు ఉంటుంటాయి. అన్ని రకాల వికారాలు మార్పులు అయం ఏవ అసన్నేవ మరీచి జలవత్ ఇవన్నీ కూడా ఈ మార్పులు చెంది ఇవన్నీ కూడా మరీచి జలవత్ ఎండమావులలో నీళ్ల వలె. అంటే కాసేపు టెంపరరీగా ఉంది గదండీ! టెంపరరీగా ఉన్న ఓవరాల్ టైమ్ పీరియడ్‌లో చూస్తే అది లేనట్టే లెక్కయ్యా. దాన్నెలా మిథ్యా అవభాసతే ఇది మనసి నిశ్చిత్య ఈ ఉన్నట్టుగా కనిపిస్తున్న ప్రతి పదార్థం కూడా అదొక మిథ్య అని జ్ఞాపకం చేసుకొని, స్పష్టంగా మనసులో దృఢంగా భావన చేసుకొని, తితిక్షస్వ కొంచెం ఓర్పు పట్టి ఆలోచించవయ్యా అర్జున. కొంచెం ఓర్పు పెట్టి ఆలోచించు. ఇత్యభిప్రాయః శీతోష్ణాదీన్ తితిక్షస్వ అంటే ఇదే టెంపరరీ. ఏదో ఓర్చుకుందాం కాసేపు. ఇంచేత మన శరీరంతో స్పృహ ఇంకా పోలేదు మనకి. అని ఇత్యభిప్రాయః అక్కడికి తీసుకొచ్చి మొత్తం ఈ శ్లోకానికి భాష్యాన్ని అక్కడికి ఆపుతారండి శంకరులు. చేసిన తర్వాత ఇంక తర్వాత శ్లోకం 17వ శ్లోకానికి వస్తాం. దీంట్లో మనం ఎన్ని చూసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. ఈ శ్లోకం అటు ఫిజిక్స్‌కి, ఇటు ఫిలాసఫీకి అన్నిటికి కూడా ఒక కేంద్ర స్థానీయమైనటువంటి అత్యద్భుతమైన శ్లోకం అండి. ఇప్పుడు మనం చదువుకున్నది. అందులో కూడా మనం పదార్థ విజ్ఞానంలోకి వెడితే ఫిజికల్‌గా చూస్తే ఏ పదార్థానికైనా సరే మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేస్తున్నాం సింపుల్‌గా. ఏ పదార్థం అనంత కోటి పదార్థాలుంటే వాటి ఇన్ఫినిటీ అనుకున్నాం. మనం సింబల్ కూడా వేస్తున్నామండి. ఇన్ఫినిటీ సింబల్ అంటే 8 అడ్డంగా పడుకోబెడితే అది ఇన్ఫినిటీ సింబల్ అండి. అనంతం లెక్క చెప్పలేము అని చెప్పడానికి. లెక్కించలేము. అనంతమైన పదార్థాలుంటే ఆ పదార్థం యొక్క లక్షణం ఏదైతే మామూలుగా మనం స్థూలంగా ఉన్నప్పుడు చూస్తామో, అది సూక్ష్మ స్థాయిలో కూడా దాని లక్షణాలు కొంతవరకు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి? అణు స్థాయి వరకు ఉంటాయి. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళకి ఏ లక్షణాలైతే ఉంటాయో, అది ఆఖరిని హెచ్2ఓ మాలిక్యూల్ వరకు ఆ లక్షణాలు ఉంటాయండి. ప్రధానమైన లక్షణాలు. కానీ దాటిన తర్వాత అలాంటివేనుంటాయి.
అణువులు ఎన్ని ఉంటాయి, మూల పదార్థం అక్కడికి అణువు దగ్గర మూల పదార్థానికి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పదార్థ లక్షణాలు కలిగి ఉండేది మూల అక్కడ ఆగిపోతుంది అణువు దగ్గర. అలాంటి వాటిని ఏమంటారు? అది అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ అణువు ఎలా తయారైంది? ఈ అణువు పరమాణువుల యొక్క కూడిక వల్ల, కలయిక వల్ల, మన పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ మ్యాథమెటిక్స్ చదువుతూ ఉంటామండి. అలాంటి ఆ పెర్మిటేషన్స్ యొక్క ఆ కాంబినేషన్స్ యొక్క వాటి యొక్క ఎఫెక్ట్స్ మూలాన్ని మిగతా ఈ అనంత కోటి పదార్థాలు వచ్చాయి. అంటే అణువులు కూడా ఇన్ఫినిట్ ఉంటాయని మనం రాసుకోవచ్చు. అయితే ఇన్ని అణువులు కూడా అవి ఎలా తయారయ్యాయి? వీటన్నిటిలోనూ కూడా 118 ఉంటాయి అని మనకి ఫిజిక్స్‌లో మనకు తెలుస్తోందండి. ఈవేళ వరకు గుర్తించారు. ఇంకా కొన్ని ఉండొచ్చు, ఇంకా ఉండకూడదేముంది. ఏదో 118 కాకపోతే 125 అనుకుందామండి. అదే. అంటే ఏమైందనమాట, ఈ మూలకాలు అని అనుకున్నారు. ఈ 118 కూడా ఎలా తయారయ్యాయి అని ఆలోచిస్తే వాటిని లోపలికి గట్టిగా పెద్ద పెద్ద మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎలక్ట్రాన్ లోపల 3 బుడగల్లాంటివి కనిపించాయి అనుకుందామండి. ఒకదాని పేరు ప్రోటాన్ అన్నారు, ఇంకోటేమో న్యూట్రాన్ అన్నారు, ఇంకోటేమో ఎలక్ట్రాన్ అని అన్నారు. ఈ బుడగల లోపల ఇంకా ఏమున్నాయని చూస్తే 3 రకాల బుడగల్లోను చూస్తే ఇంకా 46 రకాల పదార్థాలు దొరికాయండి. బుడగల్లో చిన్న బుడగలు. వాటిని ఏమంటారయ్యా? ఇందాకటి వాటినేమో న్యూక్లియర్ పార్టికల్స్ అంటారు. వీటినేమో సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ అంటారండి. ఈ రామకృష్ణ అని పేర్లు పెట్టలేదు. ఆల్ఫా, బీటా, గామా ఇలాంటి పేర్లు పెట్టారండి వాటికి. పెట్టి ఆ 46 కూడా ఎలా తయారవుతాయి? అంటే వాటికి కూడా ఇంకా 6 రకాల మూలక పదార్థాలు ఉంటాయా? ఈ ఇందాక చెప్పిన కారణం. దానికి కారణం ఇవి. మూల కారణాలు కావండి ఇవి. ఈ 46 రకాల పదార్థాలు కూడా 6 రకాల వాటికి ఆధారమైన పదార్థాల నుంచి తయారవుతాయి. పదార్థం అంటే వస్తువే కాదు. ఇంక ఇక్కడికి వచ్చేవాడికి ఎంతవరకు ఉన్నారంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలా ఉంది? కరెంట్ కూడా ఈ 6 పదార్థాలతోటే తయారవుతుంది. నేను నడిచి వెడుతున్నాను. నడక అనేది ఒకటుంది. ఆ నడక అనేది ఏంది? అది వస్తువు కాదు అది. నడక అనేది ఒక యాక్టివిటీ. అది కూడా ఇందులో కేటగిరీలోకి వచ్చి పడిపోవాలండి. వస్తువు అంటే ఇంక వస్తువులు కావు. వస్తువు కానివి ఉన్నాయి అనేకం. టైం ఉంది. టైం ఎక్కడ పెడుతుందది? అది వస్తువు కాదు టైము. అది కూడా ఈ క్యారెక్టర్ ఆరిట్లోకి వచ్చి తీరాలి. అని అలా అంతవరకు విస్తారంగా చేసుకుంటూ వెళ్ళారండి. ఫోర్స్ ఉంది. ఒక వస్తువుని గట్టి బాంచి స్ట్రాంగ్‌గా ఫోర్స్ తోటి తోస్తాం. కొన్ని తొయ్యం. వీటిని యాటమ్స్‌లో ఎలా ఈ ఇందాక చెప్పినటువంటి ఆ 46 ఎలా బంధాలుంటాయి అని చెప్పుకుంటూ వాటిని ఏమని చెప్పారంటే చివరికి అక్కడ వాటిలో ఫోర్సెస్‌లో 4 రకాల ఫోర్స్ అని చెప్పారండి. ఈ 4 రకాల ఫోర్స్‌లోను కూడా ఈ 4 రకాల ఫోర్స్‌లోను స్ట్రాంగ్ ఫోర్సెస్, వీక్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, గ్రావిటేషన్ ఫోర్సెస్. ఈ 4 రకాల ఫోర్స్‌లు కూడా ఇందులో అంతర్భాగంగా రావాల్సినట. అది నిర్ణయించారండి. ఇలాగా అవన్నీ చేసి ఈ ఆరిటికి కూడా ఇంకా మూల పదార్థం ఏమైనా ఉందా? ఉంది. ఒకటే ఉంది. ఆ ఒకటిలోంచే కొన్ని కండిషన్స్‌లో ఒక రెండో ఆరిటిలోని ఒకటి ఇదవుతుంది. ఇంకో కొన్ని కండిషన్‌లో రెండోదవుతుంది. ఇంకో కొన్ని కండిషన్‌లో ఆరోదవుతుంది. అంటే ఈ ఆరిటికి మూల పదార్థం ఒకటుంది. దీనికి ఇంకా లోపల ఇంకేమీ లేదు. అదే ఆఖరి మాకు చేతనైంది దొరకదు. దానికి ఏం పేరంటే దాని పేరు సంథింగ్ అని అంటాను. ఆ సంథింగ్ అని ఏదైతే చెప్పాడో అందులో వాడు అంటే మన జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి తెలివితేటలతోటి ఇది సైంటిస్టులు చెప్పిన మాట కదా! వాళ్ళు ఏ స్థితిలో పడుకొని చెప్తున్నారా? నిద్రపోతూ చెప్పారా ఈ మాట? వాళ్ళ సమాధిస్థితిలో వెళ్లి చెప్పారా? లేదు. వాళ్ళకున్నటువంటి సాధనాలతోటి మైక్రోస్కోపులు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇలాంటివి పెట్టుకొని దాంతోటి వాడు కొంత ఊహ చేసి ఎప్పుడు మెరుపుగా ఉన్నప్పుడు అని చెప్పి వాడు సంథింగ్ అని పేరు పెట్టాడండి. మనవాళ్ళు ఏం చేశారంటే ఈ ఒకటి ఇది అది నీకు జాగ్రత్త అవస్థలోనే కాదయ్యా, నిద్రలోకి వెళ్ళు, సుషుప్తిలోకి వెళ్ళు, తురీయంలోకి వెళ్ళు, వీటి స్థాయిలో కూడా ఇంకా ఒకటుంది. అని వీళ్ళ ఒకటిని ఇంకా మన వాళ్ళు ఇంకో 2 డైమెన్షన్స్ ఇంకా ఎక్స్టెండ్ చేసి కూడా వెళ్లి లోపలికి వెళ్లి చూసారు. దాని పేరు ఆత్మ అని పేరు పెట్టారండి. అది పరబ్రహ్మం అని పేరు పెట్టారు. అని అంతవరకు మనకొస్తుంది అని మనం చెప్పుకున్నామండి. దానికే చివరికి మరి ఇక్కడ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. ఇదే మొత్తం సమస్తానికి కారణం. ఏ సమస్తము? వీడి జాగ్రత్త అవస్థలో చూసినటువంటి బ్రహ్మాండాల వరకును. కానీ మనవాళ్ళు జాగ్రత్త అవస్థే కాదు, స్వప్నంలో గాని, సుషుప్తిలో కూడా ఎన్ని వస్తువులు నీకు దృశ్యతే, శ్రూయతే చ నీకు కనిపిస్తాయో, వినిపిస్తాయో, లేదా ఊహిస్తావో అన్నిటికి కూడా ఆధారభూతమైనది ఒకటే ఉంది. పరమం. సర్వం ఖల్విదం బ్రహ్మ. అక్కడ కూడా వాడు కూడా ఒక్కటే.
ఒక్కటే పరబ్రహ్మం, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఆ ఒకటే అనే సిద్ధాంతాన్ని మాత్రం ఇద్దరు ఒప్పుకున్నారండి. అటు భౌతికవాదులు, ఇటు ఆధ్యాత్మవాదులు ఇద్దరు కూడా అక్కడ ఏకీభవించినటువంటి స్థానం ఎక్కడంటే ఒకటే ఈ విశ్వానికి ఆధారం అని అలా చెప్పుకొస్తూ ఆ ఒక్కటి మాత్రమే శాశ్వతమైంది. మిగతా అన్నీ కూడా అన్ని దాంట్లో తయారైనవన్నీ కూడా ఎప్పటికప్పుడు పోయి తీరతాయి అంతే అని అలా వాటన్నిటిని అసత్పదార్థాలని ఇది ఒకటి సత్పదార్థం అని చెప్పారు. అంచేత అర్జున నువ్వేం చేస్తావంటే ఇలాగా ఏది సత్పదార్థమో ఏది అసత్పదార్థం ముందర నీ మైండ్లో ఒక్కసారి కాస్త ఆలోచించు. భీష్మాచార్యులు ఉన్నాడు, ఆయన సత్పదార్థమా అసత్పదార్థమా? ద్రోణాచార్య గురించి బాధపడిపోతావు నువ్వు, లేదా మీ బంధువులు అన్నావు, మీ మేనత కొడుకులు అన్నావు, మేనమామ కొడుకులు అన్నావు, వీళ్ళందరూ ఉండి పదార్థాలా ఉండని పదార్థాలా నిర్ణయించుకో. ఉండేవాళ్ళు ఒక్కటే పదార్థం పరబ్రహ్మ స్వరూపమే. మిగతా అన్ని కూడా చెప్పేసాడు, కేటగిరీ చేసేసాడు. మిగతా అన్ని కూడా ఏదో టెంపరీగా కొన్నాళ్ళు ఉంటుంటాయి, అవి కూడా లేని వస్తువుల కింద లెక్క కట్టేసాయి అని చెప్పేసాడండి ఆయన. లేని దాని గురించి ఎందుకు బాధపడతావయ్యా? లేని వస్తువు ఎప్పుడూ ఉండదు, ఉండే పదార్థం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అది దాన్ని పోవడం అనేది ఉండదు. ఇది ఖచ్చితమైన జ్ఞానం ఉంచుకోవడం. ఈ విషయాన్ని మనం ఏదైనా అసలు రోజు ఒక్క సెకను సేపు మనం ఆలోచించి ఇది శాశ్వతమైందా, ఇది అశాశ్వతమైందా అనే భావన మనం చేయాలని చెప్పి ఈ శ్లోకం మనకి తెలియజేస్తోందండి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అసలు మనలో సాధన. దాన్ని ఏమంటారంటే ఆత్మానాత్మ వివేకము. ఇది ఆత్మ పదార్థమా, ఇది అనాత్మ పదార్థమా? ఒక్కసారి మనకి ఒక దాని మీద రాగము, ఒక దాని మీద ద్వేషం కలుగుతుంటాయి. ఒకటి ఇష్టపడుతుంది, ఒకటేమో మనకి ఎగటు పుడుతూ ఉంటుంది. ఆ రెండిటి మీద కూడా ఇది కావాల్సిన ఇది ఉండి పదార్థమా, ఉండని పదార్థమా ఆలోచించండి ఒక్కసారి. థియరీ చెప్పాం అని వెళ్ళిపోయామని ఫీలింగ్ వచ్చిందా? రాలేదు. ఆ ఫీలింగ్ రావడం కోసం సాధన చేయడం ఈ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుందండి. వేదాంతం నాకు మోక్షం కావాలనుకునేవాడు ఈ శ్లోకంతో ప్రారంభిస్తే ఇక్కడి నుంచి ఏది పెర్మనెంట్, ఏది టెంపరరీ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. టెంపరరీ కూడా నాన్ ఎగ్జిస్టింగ్ కింద లెక్క పెట్టేశాడు ఆయన. లేదా దాని గురించి బాధపడతాడు టెంపరీగా. ఓ సినిమాలో వాడు చాలా బాధపడిపోతాడు, ఎమోషన్స్ వస్తాయి, సినిమా అయిపోయింది అంతే, వాడు వెళ్ళిపోయాడు, వాడే లేడు, యాక్టర్ ఇంకో సినిమాలో వేయడానికి వెళ్ళిపోయాడు వాడు. వాడికి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? ఏమీ లేవు, నువ్వు అంతే అని చెప్తే ఇక్కడి నుంచి ఇంకా తర్వాత శ్లోకం అందుకుంటారండి. ఓం అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంటే ఎంత కూడా శ్రీకృష్ణుని యొక్క డ్రైవింగ్ ఎలా పెడుతోందో చూడండి. అతను ఏది నాది, ఏది నేను, ఎవరి వాడిని అని అనుకుంటూ బయలుదేరాడో అది కట్ చేయాలి అతనికి. శోకమోహాల్లో ఉన్నాడో అది కట్ చేయాలి. దానికి ఆయన తీసిన డయాగ్నోసిస్, దానికి వెళ్ళినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఏది టెంపరరీ, ఏది పెర్మనెంట్ అది ముందర అతనికి మైండ్లో ఎక్కించేయాలి, మైండ్ సెట్లోకి. ఆ రకంగా పెడుతున్నాడు. పదవిభాగం చేస్తే అవినాశి తు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. పదవిభాగం అండి. దీని భాష్యం చూద్దాం. అవినాశి అని మొట్టమొదటి పదం సెలెక్ట్ చేస్తున్నారు శ్లోకం నుంచి. శంకరాచార్య వారి భాష్యం యొక్క స్టైల్ ఏంటంటేనండి, శ్లోకంలో ఏ వరుసలో పదాలు వస్తాయో ఆ వరుసలోనే ఆయన వ్యుత్పత్తులు చెప్పేసిన వాటికి విభక్తులతో సహా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటారు ఆయన. ప్రోజ్ ఆర్డర్లో పెట్టరు ఆయన. ఆ ఇచ్చిన వాక్యాన్ని అందులో అదే ఆర్డర్లో మళ్ళీ మనం వెతుక్కోక్కర్లేదు సీక్వెన్స్ ఏమిటని. కానీ దాంతో మనకి అంటే ఇది సంస్కృతి యొక్క అందం ఏమిటంటే అది పొజిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండి. చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. పొజిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ని ఫాలో అవుతుంది సంస్కృతం. ఇంగ్లీషు పొజిషన్ డిపెండెంట్ గ్రామర్. పొజిషన్ డిపెండెంట్ అంటే రామ కెల్డ్ రావణ. రామ అనేది ముందరే ఉండాలి, రావణ అనేది చివరినే ఉండాలి, కెల్డ్ మధ్యలో ఉండాలి. యాక్టివ్ వాయిస్లో మనం చెప్పాను సేపు. అదే ఈ పదాన్ని అక్కడ, ఆ పదాన్ని ఇక్కడ వేసామంటే రావణ కెల్డ్ రామ అయిపోతుంది. అర్థం చెడిపోయింది, మొత్తం ధ్వంసం అయిపోయింది. చెప్పదలసింది వేరు, చెప్పింది వేరును. పదాలను మార్చేస్తే అంటే వాటి స్థానాలని మారిస్తే అంటే ఆ పదం ఆ స్థానం మీద ఆధారపడింది. పొజిషన్ డిపెండెంట్ గ్రామర్ అది ఇంగ్లీష్. తెలుగు కానీ సంస్కృతం కానీ పొజిషన్ ఇండిపెండెంట్ అండి. అది స్థానం ఎక్కడున్నా ఒకే అర్థాన్ని ఇవ్వగలవు. రాముడు రావణుని చంపాను. రాముడు మొట్టమొదటి పెట్టాం, రావణుని తర్వాత పెట్టాం, ద్వితీయ విభక్తిలో చంపాను. ఈ రావణుణ్ణి అదే పదాన్ని మొదలు పెట్టాను, రావణుణ్ణి రాముడు చంపాను, అదే అర్థం అండి. చంపాను రాముడు రావణుణ్ణి, ఆ చంపిన మొదలు పట్టుకురండి. అప్పుడు కూడా చంపాను రావణుని రాముడు అలా పెట్టినా అంతే.
ఈ 3 పదాలు ఎక్కడ ఉన్నా మొత్తమే సెంటెన్స్ ఒకటే అర్థం వస్తుందండి. ఇది పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ ఇది. ఇలా అంచేత శంకరాచార్యులు ఇది పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ కనుక అదే ఆర్డర్‌లో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన ప్రారంభించారండి. అంచేత అవినాశి. అవినాశి అంటే ముందు దానికి వ్యుత్పత్తి చెప్పాలి కదా! వినాశి అంటే ఒకటి చెప్పి అప్పుడు అవినాశి చెప్తారండి. వినష్టం శీలం అస్య ఇతి. వినష్టం అంటే నశించుట అనే స్వభావం. శీలం అంటే స్వభావం. న వినష్టం శీలం అస్య ఇతి. అంటే నశించుట అనే స్వభావం దీనికి లేదు. నా అంటే లేదు. నా అక్కడే ఉండక్కర్లేదు. నా చివర పెట్టుకోవాలండి. అంటే వినష్టం శీలం అస్య నా. ఈ నా పట్టు ఇక్కడ అందుకోసం పొజిషన్ ఇండిపెండెంట్ అన్నాను. ఇది అంచేత అది అవినాశి అంటే నాశనము లేనిది సింపుల్‌గా. తు అనే మాట చెప్పాడు. తు అంటే బట్ అని అర్థం అండి ఇంగ్లీష్‌లో. అంటే ఇంతవరకు ఏం చెప్పాడనమాట. ఇప్పుడే బట్ అని అన్నారు అంటే మొన్నే మనం చెప్పుకున్నామండి. బట్ అనే మాట వాడాడంటే అర్థం ఏంటి? ఇంత ముందర ఒకటి చెప్పుకొచ్చానయ్యా. కానీ అన్నామంటే ఆయన చెప్పింది పక్కన పెట్టి ఇంకో దానికి అపోజిట్ చెప్పబోతున్నాను అని అర్థం వస్తుందండి. దానికంటే డిఫరెంట్‌దే చెప్పబోతున్నాను. అంటే ఇంతవరకు వినాశమైనటువంటి పదార్థాల గురించి నువ్వు చూసావు. కానీ అనేప్పటికి అంటే అవినాశమైనటువంటి దాని గురించి తత్వం చెప్పబోతున్నారు ఈయన. అంచేత తు శబ్దః అసతః విశేషణార్థః. అంటే అసత్తు కంటే భిన్నమైనటువంటిది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇంతవరకు అసత్తు గురించి అర్థమైంది కదా! ఇప్పుడు సత్తు గురించి చెప్పబోతున్నాను చూడు. తత్ విద్ధి విజానీహి అది తెలుసుకో. తత్ తత్ అంటే ఇందాక చెప్పానండి. పరబ్రహ్మం అని అర్థం ఒకటి. అది దాన్ని తెలుసుకోవయ్యా. ఏం తెలుసుకోవాలి? కిం ఏం తెలుసుకోమంటావు? ఏన సర్వం ఇదం జగత్ తతం వ్యాప్తం సదాఖ్యేన బ్రహ్మణ. అంటే దేని తద్విద్ధి ఆ తత్తును తెలుసుకో. ఆ తత్ తతం అనే మాట ఏమిటంటే స్ప్రెడ్ అండి. స తతం తతం అంటే తతః కదండి తతం. తతం అనే మాట ఏమిటంటే వ్యాప్తి చెంది ఉండుట. సర్వం తతం సర్వము వ్యాపించి ఉన్నది. ఏమిటి సర్వం ఇదం తతం. ఈ కనిపిస్తున్న జగత్ అంతనీ వ్యాపించి ఉన్నది. సరిగ్గా మనకి వెంటనే ఈశావాస్యంలో మొట్టమొదటి ఈశావాస్యం ఇదం అదండి. ఆ ఇదమే ఈ ఇదం కూడానండి. అది ఈశావాస్యం అనేది ఈశ్వరుని చేత సంపూర్ణంగా వాస్యం వసించుట యోగ్యమైనది. అదే మాట ఇక్కడ సర్వమిదం తతం. దాన్ని జస్ట్ ఇంకో పర్యాయ పదాలు వేశారండి ఇక్కడ. ఈశావాస్యం అనే మాటకి అక్కడ 4 అక్షరాలు చెప్తే ఇక్కడేమో 6 అక్షరాలు పెట్టారు. సర్వమిదం తతం అని ఇక్కడ చెప్పుకొచ్చి దానికి ఏన సర్వం ఇదం జగత్ తతం అంటే ఎవని చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా వ్యాప్తమై ఉందో, వ్యాపించబడి ఉందో అది ఎవరది? సదాఖ్యేన బ్రహ్మణ సత్ అని చెప్పబడేటటువంటి పరబ్రహ్మం చేత. ఎలాగయ్యా? అంటే సాకాశం ఆకాశముతో కూడా. అంటే ఎలాగంటే ఆకాశేనేవ ఘటాదయః. ఇప్పుడు మనకి మన ఇంట్లో రకరకాల పాత్రలుంటాయండి. చిన్న చెంబు, పెద్ద చెంబు, గిన్ని, పెద్ద గిన్ని పెద్ద విధంగా ఏమైనా ఉండొచ్చింక. అన్నిట్లోనూ కూడా ఖాళీ స్థలం ఉందా లేదా? ఉంది. కొన్ని ఖాళీ స్థలం ఉంది గానీ అందులో బాగా వస్తువు పడుతుంది. ఆ ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు. చిన్న కుండ కూడా ఉందనుకోండి మామూలుగా ఇందులో టెర్మినాలజీ వాడేటువంటి ఘటాకాశం అంటారు. ఘటంలో ఉన్నటువంటి ఆకాశం. అంటే ఘటం ఉన్నటువంటి మేర వరకు మనం వాల్యూమ్ తీసుకుంటే అందులో ఖాళీ ఉన్న ఎంత పదార్థం అయితే పడుతుందో అది ఘట ఆకాశం అంటారు. అయితే అది ఆ వస్తువు వరకే. ఘటం పగిలిపోయినా పెద్ద ఆకాశంలో మహదాకాశంలో కలిసిపోతున్నది. అయితే చిన్న గిన్నె వేరు. చిన్న గిన్నెలో ఉన్న ఆకాశం చిన్నది. పెద్ద గిన్నెలో ఉన్న ఆకాశం పెద్దది. ఏ వస్తువు ఆ దృష్టితో చూస్తే ఆకాశేనేవ ఘటాదయః సమస్తమైన వస్తువులు కూడా ఆకాశంతోటి వ్యాపించి ఉన్నాయా? లేవా? అన్ని వస్తువులోను ఒక వస్తువు అన్నామంటే దానికి కొంత స్పేస్ కావాలి. స్పేస్ అని అన్నావో ఆకాశం వచ్చి కూర్చుంది అక్కడికి. ఎక్కడ పెట్టాలి దాన్ని పట్టుకు పెన్ను పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడో టేబుల్‌లో పెట్టాలి. ఆ పెన్ను ఉన్నటువంటి మేర అంతా దానికి ఆకాశ ప్రదేశం అది ఆక్రమించింది. ఆకాశం అంటే అవకాశము. అవకాశం ఉన్నది ఆకాశం అని ఒక అర్థం అండి. అవకాశం అంటే స్పేస్ అని. పెట్టడానికి చోటు. ఆకాశేనేవ ఘటాదయః. అంటే ఘటము మొదలైనటువంటి ఆకాశముతో సహా కలిసి ఉన్నట్టుగా సమస్తమైనటువంటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా ఆ పరబ్రహ్మంతోటి వ్యాపించి ఉన్నది. వినాశం అంటే చూడండి శ్లోకం చూసుకోండి మళ్ళీ ఒకసారి. అవినాశితి తద్విద్ధి ఏన సర్వమే అంటే అవినాశి తత్ అంటే ఆ పరబ్రహ్మము అంటే ఏది సత్పదార్థం ఏదైందో అది నాశనము లేనిది అని తెలుసుకో.
ఏదైతే సమస్తాన్ని వ్యాపించి ఉంటుందో అంటే పరబ్రహ్మం వినాశం, ఆ వినాశం మాట వినాశం అవ్యయస్య అస్య అస్య వినాశం. అస్య అంటే ఇక్కడ వినాశం అంటే అదర్శనం, అభావం, దాన్ని నశింప చేయలేవు. అవ్యత అవ్యయస్య, అది నశించే లక్షణం దానికి లేదయ్యా. నవ్యేతి, అది తరుగు. వ్యయము అంటే తరుగు అని అర్థం అండి. తరుగుట, వ్యయము, ఖర్చు అవుట. అంచేత నవ్యేతి, ఎలాంటి ఖర్చు అయ్యా? రెండు రకాలండి. ఉపచయ అపచయవు నయాతి ఇది అవ్యయం. ఉపచయం అంటే పెరుగుట, అపచయం అంటే తరుగుట. పెరుగుట లేదు, తరుగుట లేదు. అటువంటి ఉపచయము అపచయం నయాతి, ఆ రకమైనటువంటి రెండు రకాల మార్పుల్ని పొందదు గనక అవ్యయం. తస్య, అదేమో మనకి ప్రథమ వ్యక్తి నపుంసలింగం కనుక ప్రథమ వ్యక్తి ఏకవచనం. తస్య, దాని షష్ఠ్యభక్తి అవ్యయస్య. నైతత్ సదాఖ్యం బ్రహ్మ స్వేన రూపేణ వేతి వ్యభిచరతి నిరవయత్వాత్ దేహాదివత్. ఎలాంటి దీన్ని ఎన్ని రకాల ఎంత బాగా పెడతారు చూడండి ఇక్కడ. ఒక వస్తువు పురుషించుట అంటే నశించడం అంటే చిక్కిపోవుట, తరిగిపోవుట అంటే చిక్కిపోవుట అనుకోండి. ఒక వస్తువు తనకి తన వల్ల తనంతట తానే తన శరీరంలో కొన్ని భాగాలు తగ్గిపోవడం వల్ల అది చిక్కిపోవచ్చు అసలు వస్తువు మొత్తం మీద. కానీ దానికి అలా అవయవాలే లేవయ్యా. నిరవయ నిరవయవత్వాత్, దానికి అవయవాలు లేవు. చిన్నప్పుడు పుష్టిగా ఉన్నాడు 40 ఏళ్ల వయసులో, 77, 80 ఏళ్ళు వచ్చాడు వాడు చిక్కిపోవడం ప్రారంభించాడు. అప్పుడు మా 70, 80 కేజీలు ఉండేవాడు, వాడు 50 కేజీలోకి వచ్చాడు. అంటే చిక్కుతున్నాడు అంటే ఏమైంది? తనలో తానే చిక్కిపోతున్నాడు. దానికి ఎవరో కారణం కాదు, తానే కారణం. తన శరీరం. ఎప్పుడది సాధ్యమవుతున్నది? అవయవాలు ఉన్నప్పుడు, అంతర్భాగాలు ఉన్నప్పుడు. నిరవయవమైనటువంటి అవయవాలు లేనటువంటి పరబ్రహ్మానికి తనలో తాను చిక్కుపోవడం సాధ్యమవుతుందా? అవదయ్యా. తనలో తాను భాగాలు ఉండే ఉదాహరణ ఏంటి? దేహం. దేహాధివత్, దేహము మొదలైనటువంటి వాటిలో అవయవాలు ఉంటే చిక్కుపోవడం సాధ్యమవుతుంది. సన్నమైపోవచ్చు, తరిగిపోవచ్చు. కానీ దానికి అవయవాలు లేకపోవడం వల్ల సదాఖ్యం సత్తు పదార్థం అనేటటువంటి ఆ బ్రహ్మ తనలో తన రూపము చేత తాను చిక్కిపోవుట జరగదు, తరిగిపోవుట జరగదు. ఏమండి, చిక్కిపోవడానికి తన శరీరం కావక్కర్లేదండి, చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా కావచ్చండి. ఒకడు పాపం డబ్బు మీద ప్రీతి ఉన్నటువంటి వాడు ఉన్నాడు, మనలాంటి వాడే. ఆ డబ్బు పోయింది. 100, 200 కాదు, ₹1,00,00,000 ఎదురో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఫ్రాడ్లు అవుతున్నాయి కదండి రకరకాలు, క్షణంలో కొట్టేస్తున్నారు. ఇప్పుడు వీడికి మనోవ్యాధి ప్రారంభమైంది, నా డబ్బు పోయిందే అని. అంటే వీడు చిక్కిపోయాడండి. అంటే ఇప్పుడు ఏమైంది? వీడు చిక్కిపోవడానికి కారణం తన శరీరమే కాదు, బయట ఇంకో కారణం వలన వీడి శరీరం చిక్కుతోందండి. ఆ మాట చెప్తున్నారండి. నాపి ఆత్మీయేన, ఆత్మీయ పోనీ తన వాళ్ళు ఏదో ఇబ్బంది వచ్చింది అని తనలో తాను మసన పడిపోతూ బాధపడుతున్నా లేదండి. యథా దేవదత్త ధనహాన్య వ్యతి. వాడికి ఎవడో ఒకటి దాని పేరు సరదాగా పెట్టుంటారు వేదం మనకి, ఇందులో మన శాస్త్రాలు. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు ఇలాంటి పేరు పెడుతుంటారు. అంటే సమ్ ఎక్స్ అనుకోమంటే ఆ ఎక్స్ అనే బదులు దేవదత్తుడు అని పేరు పెడతారు. వాడు ధనహాన్య, వాడు డబ్బు పోయిందండి, ధనమునకు హాని కలిగింది. అంటే వ్యతి, వాడు చిక్కిపోతున్నాడు వాడు. అంటే వాడు మళ్ళీ జన్మలు సంపాదించుకోడు, వాడు పితృపితామహ ప్రపితామహ నుంచి వచ్చింది వాడికి డబ్బు అంతాను. ఇవాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోకుండా తర్వాత కొట్టుకుపోయింది. దాంతో వాడు చిక్కిపోయాడు. దీనికి కారణం వాడి శరీరం అవయవాలు కాదు, ఇది బయట జరిగినటువంటి సంగతి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇది తనలో ఉన్నటువంటి మార్పుల వల్ల చిక్కిపోవచ్చు మామూలుగా. తనలో కారణం కాదు, బయట ఉండేటువంటి వస్తువుల వల్ల కూడా తను చిక్కిపోవచ్చు. ఈ 2 రకాలు కూడా ఈ పరబ్రహ్మానికి లేవయ్యా. ఒకటి అవయవాలు లేవు దానికి, రెండోది ఆత్మీయులనేటువంటి భావన కూడా ఎవరితోటి లేదు దానికి. వీళ్ళు నా వాళ్ళు అనే భావన లేదయ్యా దానికి. వాడే దెబ్బతినేసాడు, అయ్యయ్యో మన పిల్లాడు పడిపోతే మనం ఏడిచి మనకి ఎంత దెబ్బలైనా అంత బాధపడిపోతుంటాం. అలాంటి భావన ఏమీ కూడా లేదు. అంచేత నతు ఏవం బ్రహ్మ వ్యేతి, అంతే ఈ విధముగా ఈ విధంగా బ్రహ్మ నవ్యేతి. బ్రహ్మము తరుగుట అనేది ఉండదు. అలాగే పెరుగుతున్నా పోనీ దానికి పెరగదు కూడా. అంతే దాని ఎవరన్నా అవ్యయస్య, ఏ రకమైన మార్పు లేదు. వ్యయం అంటే చివరికి ఏమన్నాడు? మార్పు. అది తరుగైనా కావచ్చు, పెరిగినా కావచ్చు. అత అవ్యయస్య అస్య బ్రహ్మణ, అంచేత అటువంటి అవ్యయుడైనటువంటి బ్రహ్మని వినాశం నకశ్చిత్ కర్తుం, మరి ఎవ్వడైనా దీన్ని నశింపజేయగలడా? ఎవ్వడు చేయలేడు. అర్హతి కర్తుం నార్హతి, ఎవ్వడు చేయలేడు దీన్ని, ఇంపాసిబుల్.
న కశ్చిత్ ఆత్మ ఎవడైనా న కశ్చిత్ ఆత్మానం వినాశయితం శక్నోతి. ఎంత పెద్ద పదం వాడేశారు. ఈశ్వరుడు కూడా తనని తాను నశింప చేసుకోలేడు. ఈశ్వరుడు కూడా ఈశ్వరోపి ఎంచేతంటే ఒక్కసారి ఈశ్వరు ఆత్మ ఎంచేతంటే ఈశ్వరుడు కూడా ఎవరే, ఆయనే పరబ్రహ్మం కదయ్యా. ఆత్మా హి బ్రహ్మ మనకి వేదంలో వస్తుందండి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ అని ప్రతి చోట మనకి నేనే ఆత్మ అని చెప్పే కొన్ని వేల వేల వాక్యాలు ఉన్నాయండి. ఆత్మ అంటేనే పరబ్రహ్మయ్య అని. అంచేత ఆ బ్రహ్మమునకు ఎవరు బయట వాళ్ళు ఎవరు నశింపచేయలేరు, తనని తాను నశింపజేసుకోలేదు. స్వాత్మనిచ క్రియా విరోధాత్. ఎవడైనా అంటే తనలో ఎవడు కూడా తన మార్పులను తాను తెచ్చిపెట్టుకోలేడు. ఇది చాలా చెప్తానంటే యథా చక్షుర్గత రేఖాదీన్ చక్షు నపశ్యతి. ఏమంటే మన కంట్లో ఉన్నటువంటి నల్లగుడ్డుని మన కన్ను చూసుకోగలదా? చూసుకోలేదు, అసంభవం. మన కంట్లో ఎవరి కంట్లో ఒక వాళ్ళ ఆ కంటి పాపని ఆ కన్ను చూడగలదా? చూడలేదు. అది బయట ప్రపంచం అంతా చూస్తుంది, తనలో తాను చూసుకోలేదు, అసంభవం అది అని అని ఆ రకంగా కూడా ఈ రకంగా ఈవేళ మన ఈ శ్లోకానికి ఇక్కడ అవినాశితు అని ఈ అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యేస్యాస్య నా కశ్చిత్ కర్తం అలా చూసామండి. దీని తర్వాత ఇంక మిగతాది ఇంకొక శ్లోకం తర్వాత చూద్దాం. దీనికి ఎంత వ్యాఖ్యానం ఉందో చూడండి ఒక్క శ్లోకానికి. ఇది ఇంకా మొత్తం మన వేదాంతాల యొక్క సారం అంతా కూడా ఇక్కడ పట్టుకొచ్చి పెట్టేశారండి. ఇక్కడ చివరికి ఇంకా అటు అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశిన అప్రమేశ్య తస్మాత్ యుద్ధస్వ భారత. అల్టిమేట్లీ అందుచేత అర్జున యుద్ధం చేయి, తస్మాత్ యుద్ధస్వ అని చేతి యుద్ధం చేయి. ఆ కథ ఏమిటో మనం తర్వాత మళ్ళీ వారం చూద్దాం. ఇక్కడ కాకుండా ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.